అనుకున్న ప్రకారం ఈ అమ్మాయి తరపున తాంబూలం నేను తీసుకుంటాను. పిల్లల సంతోషం కంటే మనకేం కావాలి చెప్పు? చూడండి, నా కొడుకు మీ కూతుర్ని ఇవ్వాలా వద్దా అనేది మీ నిర్ణయం, అది మీ హక్కు. కానీ నా ఇంటికి ఎవరు కోడలుగా రావాలి అనేది మాత్రం నేను తీసుకోవాల్సిన నిర్ణయం. అందులో మీకే అధికారం లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. అమ్మా లలిత, వెళ్ళమని చెప్పాను కదా. భవానీ, పద. అమ్మా, పిలవద్దు. ఇంకొకసారి నన్ను అమ్మ అని పిలిచావో, అలా పిలిచావో మర్యాదగా ఉండదు. నీకిష్టమేనా ఇష్టమేనా అని ఎన్నిసార్లు అడిగానురా. అంతా నీ ఇష్టం అని చెప్పి నన్ను నమ్మించి చివరికి నా గొంతు కోసావు కదరా. అమ్మా, నేను చెప్పేది కాస్త వినమ్మా. ఇంకేం మాట్లాడుకు, నోరెత్తితే చంపేస్తాను. ఏంటేంటి ఏమన్నావు? పెళ్ళంటూ చేసుకుంటే దీన్నే చేసుకుంటావా? ఇది నీ నిర్ణయమా? అయితే నా నిర్ణయం కూడా విను. నా ఇంటికి కోడలుగా రాబోయేది ఇది కాదు, తులసి. అవును, తులసి మాత్రమే నా ఇంట్లో కోడలుగా అడుగు పెడుతుంది. ఇది నా భర్తకి నేనిచ్చిన మాట మీద మళ్ళీ ప్రమాణం చేస్తున్నాను. అమ్మా, అమ్మా, ఏంటా సెన్, ప్రోగ్రామ్ జరగలేదనుకుంటా. ఈ ప్రాబ్లంని నేనే సాల్వ్ చేస్తాను అని నీకు మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకున్నాను. నువ్వు ఫంక్షన్కి వెళ్ళు, నేను చూసుకుంటానని చెప్పినప్పుడు మీరందరూ కన్ఫ్యూజ్ అయి ఉంటారు. వేరుతో సహా పీకేస్తేనే అది తిరిగి పెరగదు అంటారు కదా. జస్ట్ ఆ ఫార్ములానే నేను ఫాలో అయ్యాను. నిజానికి నీ ప్రేమ గురించి మీ అమ్మగారితో చెప్పి మాట్లాడుండొచ్చు, కానీ ఇలాంటి ఆటలో ట్రంప్ కార్డ్ యూజ్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. ఈ ట్రంప్ కార్డ్ తులసి. అందుకే మీ మామయ్య అత్తయ్యకి తెలియాలి, వాళ్ళు మొత్తం మ్యాటర్ అర్థం చేసుకోవాలనుకున్నాను. సో నీకు ఇక తులసి వైపు నుంచి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక ప్రాబ్లం అంటూ ఉంటే అది మీ అమ్మగారి వల్లే. బట్ అది నువ్వు ఈజీగా ఫేస్ చేయొచ్చు. గుళ్ళో నిల్చుని చెప్తున్నాను సార్, ఈ క్షణంలో మీరే నాకు దేవుళ్ళ కనిపించారు. ఈ సమయంలో మా నాన్న గాని లేక అన్నయ్య గాని ఉండుంటే ఎంత సపోర్ట్గా నిలబడేవాళ్ళో మీరు అంతే సపోర్ట్ చేశారు సార్. ఏ రకంగా మీ రుణం తీర్చుకోవాలో
నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడేగా ఒక అన్నయ్యలాగా ఆదుకున్నాను అన్నావు. అలాంటప్పుడు ఈ మాటలేంటి? అంతలోనే నన్ను పరాయవాణ్ణి చేస్తున్నావా? అయ్యో, పొరపాటున కూడా అలా అనుకోకండి సార్. మనది స్నేహము, ఇంకేదైనా బంధమో నాకు తెలియదు సార్. కానీ ఒక్కటి మాత్రం నిజం, మనల్ని ఎవ్వరూ విడదీయలేరు సార్. మీరు చేసిన ఈ సహాయానికి మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ సార్. నువ్వు నా కోసం ఎన్నో చేసావా అశ్విన్? నేను ఈ మాత్రం కూడా చేయలేకపోతే ఎలా? ఇదే కాదు, నీ ప్రేమ గురించి మీ అమ్మగారికి చెప్తా, మీ ప్రేమ జంటని ఒక్కటి చేస్తా. కాకపోతే ఒకే ఒక ప్రాబ్లం. ఇప్పుడు ఈ విషయం బయటపడింది కాబట్టి మీ అమ్మగారు నాతో ఇంతకు ముందులో అభిమానంగా మాట్లాడరు. చూద్దాం, గాడ్ ఈస్ గ్రేట్. తన మాట వినకపోతే ఏ అమ్మకైనా కోపం వస్తుంది. దట్స్ న్యాచురల్. ఆ కోపం న్యాయమైంది అశ్విన్. ఎనీవే, టైం విల్ కమ్. నీ ప్రేమ గెలుస్తుంది. ఇది మహేష్ మాట. ఆనంది, నువ్వు కూడా హ్యాపీయే కదా? నో డౌట్. అశ్విన్కి నచ్చిన మెచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడు. ఆ విషయంలో ఎలాంటి వర్రీ అవ్వద్దు. హే ఆనంది, ఏంటిది? అశ్విన్ నన్ను దేవుడు అంటే నువ్వేంటి ఇలా దండాలు పెట్టి నిజంగానే నన్ను దేవుణ్ణి చేయాలని చూస్తున్నావు? చూడండి, దేవుడు దేవుడే, నేను నేనే. ఐఎమ్ జస్ట్ మహేష్. ఆనంది, నువ్వు కూడా సంతోషంగా ఉండాలి. అశ్విన్ సార్, ఏంటి ఇంకా అలా డల్గా ఉన్నావు? ఏ, ఇప్పుడు జరిగింది నీకు సంతోషంగా లేదా? లేదు సార్. ఏ, ఎందుకలా? మీరు నాకు చేయాల్సిన ఇంకొక పెద్ద సాయం ఉంది సార్. దానికి మీరు ఒప్పుకున్న రోజున నేను పూర్తిగా సంతోషంగా ఉంటాను. అవునా? చెప్పు, ఇంకా ఏం చేయాలి? నాతో చెప్పడానికి ఆలోచిస్తావేంటి అశ్విన్? చెప్పు. మీరు కుదరదు అన్నారు కదా. నో వే. అయితే ఒకే ఒక్కసారి మిమ్మల్ని కౌగిలించుకోవచ్చా సార్? కమాన్ అశ్విన్. సార్, చెప్పానంది. ఇంట్లో పరిస్థితి ఏంటి? అమ్మ ఎలా ఉన్నారు? ఇల్లు లాగానే లేదు. అమ్మ ఇంకా కోపంగానే ఉంది. అశ్విన్ అమ్మతో ప్రేమగా పక్కన కూర్చొని మాట్లాడొచ్చు కదా. అన్నయ్య ఎలా చెప్పినా అమ్మ వినే పొజిషన్లో లేదానంది. రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని మరీ కూర్చుంది.